benaling rang yeren ana amang tene ran kulingan sangam peda bari tigoy tene bunyangan jenang den sabapati dong nak menang tenan kituna bantan baru ke kazani itu ganudeng mat Sunday school teacher riding mat baru ke susuna tonana baru ke grupanda ten air riding kituna banta bantinji dangri dangranji wayangi kituna kudu belem tebe bangsa po ansa ke tene bunyangan bapaya baru ke లక్ష్మీ జరండెన్ ఇది హేళన కాదు ఎందుకంటే పునాని మామజీ ఫోటో పడాలి అంతే పడాల కానీ వీడియో అయితే బంగ్సా కానీ బెన్నా నిండ్రంగ్ yang tamang lay binapalin itap selalan galam labi గుర్తు చేసుకొని ముందుకు సాగాలనుకుంటున్నాను. ఏది చేరగలం పో ఒక మంచి తండ్రి తన పిల్లల పట్ల చూపే విధానం ఏతెంబురియా సూజైతే గలంలో కదా చాలా చిత్తగా ఉంటాడు. ప్రతిదానికి అని పిల్లల పట్ల మనసు ఉంచుకుంటాడు. తర్వాత ఇయాంగమని తమ్మే తాంగన్ और తమ్మే మీద గుబ్లబిండెన్ తన వాళ్ళని సకాలంగా ఉంటుందో కొన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటారు అనేసి అలా గలంలోబే చాలా స్పష్టంగా దానికోసం నేను వివరించును. ఫస్ట్ ఆత్రేన్ ఏం చేస్తాడట, తీర్పు తీస్తాడు, శిక్షిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, కంట్రోల్లో ఉంచుతాడు. తర్వాత మూడోది బోధిస్తాడు. నాలుగోది పరీక్షిస్తాడు. కనంబరి మంచి తండ్రి చేసినటువంటి విధము కనసెల గలంలోబే నమి ఆతరే అన్సాగే అల్లే సిరుంగ్ బని తుగాని వాక్యం వినుము అనంత తవడాలన్నంగ్ బే ఏతది జనమాతే తంగ్లి ఓడే బిర్యానీ ఓడే తర్వాత అన్ని చేసినా కానీ కొంతమంది అంటారు అంటే అదృష్టంతే అంటారు. అక్కడ దగ్గర వెళ్తానే తేరిపోద్ది అనేవాడు కదా. కానీ కానీ సిరుంగ్ బన అయితుబిన అయ్యంబే కానీ సిరుంగ్ నాజన న్యాంగ్ అన్నంటం కూడా ఉంటుంది, వాక్యమైతే ఉంటుంది కానీ వినము. మొత్తం మనసంతా ఎక్కడ ఉండిపోద్ది, ఎక్కడ వసనాలే కానీ ఉండిపోద్ది అనమాట. గమ గమ వసన ఏరైతే దకే తిరిగి నాంది ఒకటే చెంపురి జనంతే లాయన కూడా సరిగా ఉండము. కొంతమంది దూరెత్తవే, ఆ దూరితే నా మన కంతవే ఏ చెప్పం ఇలా జరుగుద్ది అనమాట. విండో దేవుని వాక్యం విందమా. తర్వాత వివాహ జీవితం చాలా చక్కగా నడిపించాలి, మాదిరిగా ఉండాలి. ఇది కీతుగం పెట్టేది కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలనేసి లేదు. తగ్గోతేపో అంతేనా సార్, నేను ఏం ఉద్దేశించానంటే ప్రత్యేకంగా దీనికోసం పెట్టాము మనం అవుతుందా. అయితే కలంబరి అయితే ఒక సంఘం వెళ్ళేటప్పుడు మరణం కోసం వాక్యం ఇచ్చాను. కయ్యేలా అయిన తర్వాత అంగీర్తది తెరుత్తిరండి ఎలా అయినా అక్కడితో అంతమైపోతుందా అనేసి వాక్యం ఇస్తే సమాధి జనంగా వచ్చి ఇచ్చాడు అన్నారు. వాక్యం అంటే ఒక చాలామంది సంగంపేటాంచి కూడా తెలియదు. సంగంపేటాంచి ముంబని రాజనమాట కయ్యేబా కయ్యేలంతేగానే ఎక్కడికి వెళ్తాం పరలోకం అంటాం చూస్తామో లేదా అనేసి విన్నాను అనమాట. ఓహో దీనికోసం మెసేజ్ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అందుకే దానికోసమే మెసేజ్ ఇచ్చాను. కునాత సమాధి వాక్యం అన్నాడు కానీ అందరు చాలా ఉపయోగకరమైనది. ఇది కూడా అలా కనవచ్చు. ఏతరు శ్రీరంగం మన ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇవ్వచ్చా, సంఘంలోకి ఇవ్వచ్చా, అక్కడ కూర్చోబెట్టడం ఒకటి హేళనగా అనుకోవచ్చు. కానీ ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. నమ్మి పెళ్ళిళ్ళైతే అవుతుంది కానీ చాలామంది అర్థం చేసుకోవడం లేదు. అందుకే పెళ్లి చేసుకొని మధ్యలోన ఆపేస్తుంటారు. గొడవలు, గందరగోళాలు ఏ చెప్ప కుటుంబాన్ని సరిగ్గా నడవవు కదా. అంతేనా సరే తన భుజంగన్ ఈశాకో ఎనోకో తర్వాత లక్ష్మీ జనండే తెమంగంగా కోచి
వాళ్ళు అనుకుంటారు అనమాట, కెనానించి ఏతుగా అంతజీ నమ్మ సీరం నేత సీరం ఏంటి కాడులకి నాగిలి అందరి అయితే తాసీరం కట్టగలంప. పరిశుద్ధ వివాహం, పరిశుద్ధ వివాహం అనేది సమాజం తెలియదండి. పరిశుద్ధ వివాహం ఈతిగా అనుబెండే, పరిశుద్ధ వివాహం ఎక్కడ జరిగింది అనుబెండే, ఆదమ అవ్వలు తప్ప ఎవరు జరగలేదండి ఈ భూమి మీద. బోసత్ జరిగేలే మీరు ఎసాకొని అనొచ్చు, కానీ ఎసాకొని అరేంజ్ మ్యారేజ్ అది, పరిశుద్ధ వివాహం కాదు. గెలవలైతే అరేంజ్ మ్యారేజ్ ఇదే సేర్కొని అరేంజ్ మ్యారేజ్ జరిగేది కానిపోయిందే, దేవునికి మనకి సంఘానికి ఎరగిళ్ళ వాళ్ళే అన్నమాట. గెలవలైతే కనింపురి ఇంత సేలే పరిశుద్ధ వివాహం 2 చోట్ల జరుగుతుంది. ఒకటోది ఏదైనా చోట్ల జరిగింది, ఇంకొకటి జరగబోతుంది. ఆ పరిశుద్ధ వివాహంలో పాలి భాగస్తులుగా అవడానికే ఇది అన్నమాట ప్రిపరేషన్. గనులైతే ఏదది భార్య భర్తలుగా ఎలాగుండాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అయితే కనాబిర్నాంచి దాన్ని చాలా స్పష్టంగా రాయబడింది. వివాహం ఎందుకు చేసుకుంటాము గాలబెండే తేనే అధికాండంలో చూసాము. సోరాంబాతి ఎక్కిన ఉంటాయి 27-28 అంతే సరే. కీతుంగన్ ఆడం అనోకే ముంకానం బురి మంటన అడవం గబ్బెలితే కీతుంగన్ అనోకే ముంకానం బురి ఆని అడవం గబ్బెలితే ఒంగేరండో ఈసులోన్ అమ్మేలే ఆని జడవం గబ్బెలితే అక్కడే జరిగిపోయిందన్నమాట. తేతే నీతగడ్డేలేతేజీ ఒంగేరు అంశలో గడ్డెలిసేరేతేజీ ఏ చెప్పం. తర్వాత ఎవరైనా ఎక్కడ ఉంటుంది అంటే బాగువాసుడాలి అంటే లేకపోతే అంశలో నోన్ చేతులు వంతగడ్డేలేతే అన్నది లేకపోతే ఇప్పుడు తేని బారి బొక్కుడి తాంచిలిగంటకటో బారి కితుంగన అనించి అడో అప్సితాలే గామెతేన్ గలిర్సాయన్ డేండేలే అతేంగ్ బిరిండా దేవ అంటే. కానీ వివాహం దేనికోసమట? గనిర్సాయన సేలే అతేంగ్ బిరిండా నమ్మేబిన సేలే ఏ చెప్పం. గనిర్సాయన్ డేబడో అతేంగ్ బిరిండా డేబెంతే బర్ ఓడార్ బర్ ఓడారన్ బరిజన్ బరిలే డనేలింగ్ బిన్ డక్కుబా ఓడారం బర్రిబెండి అయితే తర్వాత బిరిండా ఏం చేయాలంటే అడుగుతిన ఇంజి ఆ బిరిండా పసిలేంచి ఎక్కడ ఉంచాలట? మన అధీనంలో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలట? ఇవన్నీ చెప్పేశాడు. బర్రిబ్బడం కానీ అభివృద్ధి అమన్ రా ఎక్కడ ఉండాలి? మన అధీనంలో డనేలింగ్ బిన్ డక్కుబు గామగామని దేవుడు చెప్పాడు. అయితే వివాహం ఎందుకు గాలబెండే బిరిండా బర్రిబ్బి అభివృద్ధిని అభిరిండా మన అధీనంలో పెట్టుకోవాలి. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించి అంటే తిరిగినివ్వకూడదు, జీవింపనివ్వకూడదు అనే అర్థం దాన్ని అధీనంలో ఉంచుకోవడం అన్నమాట. డనేలింగ్ బాగా రంగమ్మ కేవలం తెలుగులో ఒకసారి బొక్కుడు తాంజీలేగా భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏరులని దేవుడు వారితో చెప్పాడు. ప్రతిదానికి వెళ్ళాలి. తర్వాత అభివృద్ధిని లోపరుచుకోవాలన్నమాట. లోపరుచుకోవడం అంటే మన అధీనంలో ఉంచుకోవడం అని అర్థం. కానీ దేవుడు ఆదంలో అప్పుడు అదిలోనే చేశాడనమాట. కానీ ఆశీర్వం అండి పరిశుద్ధమైన వివాహం. కానీ ఇక్కడ పరిశుద్ధమైన వివాహం చేశాను అనలేదు దేవుడు. ఏ చెప్పవు కనీనే ఆశీర్వంగా మరిద్దాం. తర్వాత ఫస్ట్ గమనం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిరుంగన అగరంగం ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే, ఒకటోది టు ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ ఇన్ ఆర్డర్ టు ఫిల్ ది ఎర్త్. కుటుంబాన్ని కట్టి ప్రపంచాన్ని ఆ కుటుంబంతో నింపడానికి. ఏ చెప్పం బిరిండా గిర్సైలే గిర్సై బినాసం బర్రి బినాసం. తర్వాత తిన్న కంబోల్ కినల్ బే చాలా సమయం పడుద్ది కాబట్టి అధికాంతం ఉన్న 17-16 కినల్ బెండే. నెక్స్ట్ జెర్మియా అలంగించిన కినల్ బెండే తిన్న అధికాంతం 24-6 కినల్ బెండే అయితే బోధశాల కొత్తండి
రిపిక సెల్రకొతే అప్సితాదని చెప్పారు కనాతే గనిర్సాయన్ డేబిన సెలే సీరుంగ బెండ్ అయితే గనిర్సాయన్ ఆడైతే నామనరా మన అధీనంలో పెట్టుకోవడానికి అంట గలులైతే కునిన్న చీరుంగ్ నిద్ర సెల చేసేలా చేసుకోవాలని వివాహం ఎందుకు చేసుకోవాలంటే ఇది ఫస్ట్ కారణం. రెండో కారణం చూడండి, మలాకి 2:15 పెళ్లి చేసుకోవడానికి కదా ప్రధానమైన కారణం ఏంటంటే నేను ఫస్ట్ అది ఇల్లబే అభివృద్ధి చెంది కుటుంబాన్ని విస్తరించి దాన్ని అధీనంలో పెట్టుకోవడం, అది మొదటి కారణం అన్నమాట. ఎత్తుకమ్మ మలాకి కంపోవాలని బాగోతున్న 15 అప్పుడు చేసినను ఏం జరిగెను? దేవుని చేత సంతతి పొందవలెనని అతడు యత్నం చేసిను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనంలో పెళ్లి చేసుకోవాలని కొనిన మీ భార్యల విషయంలో విశ్వాసదాసులుగా ఉండండి. Sentuh seorang batakiran babar gamang tu aninji ado aninji adong lengando ajangada lengan aboina ametin anamme apo bar itinasan aboy yante gamle anin bo mari jon rabti yangte chudu nami onger nansalo etal sel aboy ameti gal benden మరీ జోన్ సార్ అంటే ఫస్ట్ టైం పుట్టుపోయే బిడ్డ ఎలాగుండాలట, మరి అగ్రగమైతే బంస పోయి పూర్తి సార్. చూడండి అలా నమ్మి సమాజంలో జరుగుతుంది ఏంటంటే, సమాజంలో ఏం జరుగుతుందంటే ఈ విచారంతో అంటే వారికి ఏ సంబంధం లేకుండా అన్నగా చెల్లిగా భావించి కొంతమంది పుడుతుంటారు. అది మరీ జోరక రాదనమాట. కనులైతే అంతేనసలే ఒంగేరు నన్సలో నాబోయి ఆమెతే కారణం ఏంటి కనులంటే మరీ జో నాస ఆ యొక్క సంతానం కునా తేగ కితునా తేగాగే మరీ జోగే అవు అండకు ఆయంగండకు గమగంలే పసిజన్ ధైర్యంగా చెప్పుకోగలిగేటట్లు చేయడానికి కనాబోయ్ అనమ్మే గనులైతే నమ్మి సీయింగ్ లేని కొంతమంది సమాజంలో చాలా జరుగుతుంది. హాస్పిటల్కి పోయిన ఇండిపెండెంట్ ఆ అమ్మ అంటకోతే పోతాడుకోే ఆ నాన్న అంటకోే కూని అయితే సర్తో ఇర్తా జనం లేదు చెప్పం. ఇది నేను చెప్పేది కొత్త కాదు. హాస్పిటల్ పని వెళ్ళిపోయి బసంగ్ పని వెళ్ళిపోయిండే చాలా చోట్ల జరుగుతాయండి. అంతే నసేలే గమంతు నీతో గండి ఈత కాదు బెండే ఒంగేర నన్సులో నాబోయ్ ఆమెతి కారణం ఏంటంటే పిల్లలు కూడా చెప్పగలిగారు ఎత్తుగా అమ్మాయిండకు నానాయిండకు గామంగం చెప్పగలగాలి. తర్వాత అమ్మ నాన్నని ఆడుకుని అప్పసి అవ్వాయం ఏం చేయాలంటే హితువు నల్లని అబ్జోడేలంతే దేవుని కోసం బ్రతకగలగాలి అని సాధించినంటే చెప్పగలగాలి. కొన్నిన్నైతే మరీ జోన్ స్టార్ట్ అవుద్ది. ఏ చెప్పం ఊవా అయ్యంగా నగాసండి ఎంగ జనుడే ధైర్యంగా చెప్పదు. అప్పుడైతే తెంపో నానమ్మ పేరు నన్న గామె తెంపో నాన్న లేడు అంతేనసలే గమంతు నలవన్నీ చాలా ఉన్నతమైనది. మరీ జోన్ స్టార్ట్ అవ్వాలంటే, తర్వాత హితువుని అబనంతం బిరిండాన్ని స్టార్ట్ అవ్వాలంటే ధైర్యంగా ఒంగేరు నచ్చడం ఒకటి అవ్వాలి. కొన్ని ఒంగేరు ఆన్సర్ పడితే ఎవడు రావాలట? ధైర్యవంతులు రావాలి. అమ్మ నాన్న ఉన్నాడు, ఆ అమ్మ నాన్న దేవుడు నాకు పరిచయం చేశాడు గమగంలే మంచి ధైర్యవంతులు రావాలి పుట్టాలనేసి దేవుడి యొక్క ఆలోచన. అంతేనసేలే ఈ రెండు కారణం ఏంటి? మరీ జోన్ వచ్చేలే సిరుంగ బెండేతే ఏతాజో మరీ జోలాగరంగా మేతే ఆపసి ఆపూతితే ఆపసి ఉవాయండకు యంయండకు ఉవా యంయంజికి తునొచ్చని దొంగ అబ్లంగ్ నుంచి అని గామంగాంలే ధైర్యంగా కొంచెం ఆపసి చెప్పుకోగలగాలన్నమాట. కానీ నప్సేలైనా సిరుంగ రెండో కారణం. తర్వాత మూడో కారణం ఏంటంటే ఆమె నగితే అభయ్ కొరంతి 1 కొరంతి పత్రిక 7:2 అభయ్ కొరంతి 7:2 మూడో కారణం
ఓకే ఎంత మమ్మీ సీరోగన్ ఏదో సరే మూడో కారణం ఏంటి ఆ సీరోగుని కారణం ఏంటి ఏది సార్ సీరోగుని బెందేదంటే జుంబిడ నుందండి శరీర కోరికలకు కొన్ని శరీర కోరికలు తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారు వేశ్యలుగా తయారైపోతారు ఏ చెప్పం కనిన్న అబనంతో సేలే జత ఉండాలి ఏ చెప్పం కనిన్న అబనంతో సేలే ఇక్కడ అపోస్తుడైన పౌలు గామెతిందో ఆనాడు కూడా జరిగేలే అధికాండములో కూడా జరిగింది హితువు నవంజిలో మండనవనంజి ఏతేలేంజి వాళ్ళు నచ్చినట్లు చేసుకున్నారన్నమాట కునిన్న కారణం పాపం రావడానికి కూడా అదొక కారణంగా అక్కడ కనిపిస్తుంది కనేనే గొజ్జనంటే జుండుడని అబనంతో సేలే ఏం చేసుకోవాలి జత ఉండాలి గమంగంలో తేనే అపోస్తుడైన పౌలు గామెతింది ఏదో సేల సీరం తెంపే కానీ వెళ్ళే నేను తట్టుకోలేను ఓకే కోరికలు ఉంది గామంగంలో సులోంజనంటే ఒకండి తిండే విచ్చలవిడిగా జీవించిన అవసరం లేదు అని అతను సరే ఏ చెప్పు ఒక ఒంగేరుని అలాగా అనుకుంటే అని సీరం ఇతని తప్పు లేదు అన్నట్టుగా తప్పు లేదు అమ్మగారు ఎందుకంటే గీతు గల్లక నా జత అయితే కదా గామంగంలో ఆని ఒంగేరు నచ్చని ఒకండి నవ్వుని సీరంని పెళ్ళేది ఏ చెప్పం కానీ సీరంలేండి ఇష్టానుసారంగా ఉండడం అనేది మంచిది కాదు గామంగంలో అపోస్తల పౌలు నొగండిలే సీరు గుండెడని అబనంతో సరే ఏం చేసుకోవాలట పెళ్లి చేసుకోవాలి గామెతి అంటే జుండుడని అనేది దేవుడు ఇష్టం లేదు ఏ చెప్ప ఒకవేళ పోగా అనే విషయం లేదంటే కనుంబరి అభిర్న అడ్డుకోబడి ఇష్టానుసారంగా జంతువుని జింబరి కొని గామంగంలే అభిర్న కొన్ని కనుంబరి అనేది అంటే ఇంతనప్సలే సీరుగన్ అగ్రాంగం ఎందుకు చేసుకోవాలంటే మూడో కారణం జందడ అబంతం సరే గండకు తర్వాత 4వ కారణం చూడండి అంతేనా 7వ అధ్యాయం 14 గంటకు పోతండి సెంత మమ్మీ తేనే మాలకి కంబోల్ నా పేరు నంబర్ వస్తుంది ఏ చెప్ప బాగుంజి జత జోడి డేరేంజ్ డే ఏ చెప్ప జోడి జత డే తర్వాత అశ్రోలేగనైనా ఒంగర్లేగనైనా ఏది ఉంటుంది ఎడ్డిర్నండకోతుంది అవిశ్వాసం ఉంటుంది అన్నమాట తేన భుజాంగంచరంటే ఇన్నొక అమంగ్లింగ్ అవిశ్వాసం ఉండొచ్చు తేన తొనాలంచరంటే లక్ష్మిన్ అమంగ్లింగ్ అవిశ్వాసం ఉండొచ్చు అవిశ్వాసం ఉంటే ఏమొచ్చే అవకాశం ఉంటుంది పాపం చేసే అవకాశం ఉంటుంది ఎలా తినోడేజా అంటే దేవుడు లేడు గాల్లో పెండే పాపం చేసేస్తాము ధైర్యంగా పాపం చేసేస్తాము ఇంతేగో తేన భుజంగా ఇన్నొక్క కానీ తొనాన లక్ష్మి కానీ ఆనించి అవిశ్వాసం ఉంటే ఒకడు విశ్వాసం ఉంటే ఆ ఒకడు వల్ల ఇద్దరు బాగుపడతారు అన్నమాట అంతేనే తేన పాపస్తులైన పౌలు గామె తిండో సౌరబాదికి ఎతినాసంగా ఉందంటే ఏ దిర్న తనంబాన్ డూక్రీలింగన్ మనరీగన్ డకు డో ఏర్ దిర్న డూక్రిన్ తనంబాలింగన్ మనరీగన్ డకు ఎత్తిడెన్ పసిక్ బెంజి ఏర్ మరి డేతేజీ బటి బిండో నమి ఆనించి మరి డండకు తేనే పరస్పరంగా అలబంసాబెండే తండ్రి డోకుడి నా మాట విండు గామంగంలే ఇక్కడ అయినొక అనకూడదు నీ భక్తి తను ఎనేకున్న భక్తి ఎనేకున్న అమనరి విజంగిల్లే లక్ష్మీ కూడా బాగుపడాలి బంసాబెండేది తేనే కంబోల్ నాగంతేనే అపోస్తుడైన పౌలు సీరుగు నగర గమ్యతంటే అన్లేన్ పరస్పరంగా బాగా చేసుకోవడానికి వాళ్ళు బాగుపడితేనే పిల్లలు ఏమవుతారు బాగుపడతారు అల్లైన భక్తి లేనప్పుడు అల్లైన విశ్వాసం లేనప్పుడు అల్లైన సరైన బ్రతుకు లేనప్పుడు పసిలేంజలాగా మంచిగా తయారవుతారు అడ్డే కదా ఎందుకంటే తేనే బైబుల్ అన్నప్పుడైతే మలాకి కంబోల్ నాగంతేనే బురి అబ్బోడోంగన్ బాగుం జాబో ఏదో సరణ మెండి ఏతేజీ గాను మెండి మరీ జోనాస తేనే దిన కొరంతి కంబోలన్న పాపస్తుడైన పౌలు నాగంతేనే బురి భోగా ముంలింగ్ బిం బోతేజే ఎడ్డిర్నాడాగడ కోల్పోయినండే
దెర్న నాడుకోతే తనంబన్ వల్ల డొక్రీన్ బాగుపడాలి. దెర్న నాడుకోతే డొక్రీన్ వల్ల తనంబా కూడా బాగుపడాలి. అంటే సక్సెస్ఫుల్ కుటుంబంగా మారాలన్నమాట. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఎదురు అభినండి అంటే ఏంటంటే అధీనంలో పెట్టుకోగలిగే కుటుంబంగా ఉండాలి. తనకి అధికాంతంలోగా చెప్పాలి. గ్రిస్సై ఇవ్వడం కానీ గనుస్సై అంటే అంటేలే ఎక్కడుండాలంట? మీ అధీనంలో ఉంచుకోవాలి. పోతే తర్వాత సమస్తాన్ని మీకు వేలాలి, పాలించాలి. గమంగంలో అమ్మ అయితేనా గమంకుగా జడ్జి అని చెప్పతే అప్చిత అయితే మరి స్వరం అంత చెప్పండి. అంతేనా అసలు తనిమిండం కిటువు నా బాంత బాగుంది చీరునంత సులువు కాదు. అది ప్రతి దానికి మన అధీనంలో పెట్టుకోగలగాలి. తర్వాత అధీనంలో పెట్టుకోగలగాలంటే ఇక్కడ కొరంతి రణువుకు నాగంతే పౌలంబురై అల్లెన్నా ఏముండాలట? విశ్వాసం ఉండాలి, మనరీదని ఉండాలి, యథార్థత ఉండాలి. అప్పుడు సీంభోజనం అప్పుడు వెండేది. అప్పుడు తేనబారు తొనాలను లక్ష్మిని అనిన్న విశ్వాసం ఉండాలి, యథార్థత ఉండాలి, పరిస్థితులు ఉండాలి. తర్వాత ఎన్నుకున్నాడో బెంగళూరు. అప్పుడు ఎదురేలంతే బాగుంజి బంగ్ సాతేజీ పుట్టుపోయే బిడ్డ ఎటువంటి వారు పుడతారట? మరి సంతానం పుడతారు అన్నమాట. కనిన్న సీరోను అగ్రంగం ఎందుకు సీరోను బెండి అయితే అగ్రంగం చెప్ప అభయ అతిథిగాంలో బిరిండా గిస్సాయిలో అవడారా బర్రీ బెనప్సాలే బర్రె బీజం బర్రీలే మన అధీనంలో ఉంచుకోవడానికి అది పిల్లి అనేది అవసరం. తర్వాత రెండో కారణం ఏంటి? మరీ జోనప్సాలే మంచి కుటుంబం, తర్వాత మంచి కుమారుడు, మంచి కుమార్తె పుట్టించడానికి వివాహం అనేది చాలా చాలా అవసరం. తర్వాత మూడవ కారణం జుండుడా అబ్బనంతో నప్సాలి. తర్వాత నాలుగో కారణం వీరి ఊరు భార్య భర్తలు బాగుపడడానికి, తర్వాత పుట్టబోయే బిడ్డ మంచిగా యథార్థవంతుడుగా నీతిమంతుడుగా పుట్టించడానికి వివాహం అనేది చాలా చాలా అవసరం. తర్వాత జైతాంగిల్లు బెండెన్ అందుకు వివాహం ఎలా చేసుకోవాలి కనేనే పోయి ఉండాలనుకుంటున్నాం కదా. వివాహం యొక్క పద్ధతి ఏంటి? గామం జైతా కినవుతుంది దజి ఎతే కినవుతుందండి. హెబ్రీ పత్రికలు కినవుతుంది. కినొక ఒకసారి హెబ్రీ పత్రిక 13:14 బోతి జాయండి. సెంతమసారం బతకినంతే సెంతమమ్మి ఇక్కడ వివాహం ఏ గామైతే పరిశుద్ధం గామెతోడే ఘనమైనది గామెతే. చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాలండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ప్రతి వివాహంలో అండంలో వెళ్ళే వివాహం పరిశుద్ధం గామెతుంది. అది ఇక్కడైనా వివాహం ఏమైపోవాలి? తర్వాత గూడులోకి వెళ్తారుగా కొంతమంది ఘనం అగ్రాంగం ఏది గమ్ముతుంది అంటే బెండ్ పెట్టాలి, ఒక ఎవడు కలెక్టర్ రావాలి, నెక్స్ట్ ఎమ్మెల్యే రావాలి, పోలీసు నుంచి మొత్తం రావాలి, అదే ఘనం అంటారు. తర్వాత కొన్ని వేలు మంది కూర్చోవాలి అక్కడ. కొన్ని ఏది గమనించి వివాహం ఘనమైనది గమనించండి ఏ చెప్పం. అయితే ఇక్కడ వివాహం ఘనమైనదిగా అంటే ఏంటి అనేది సమాజం అర్థం కావడం లేదు. అయితే ఘనం అగ్రంగం అయితే ఇంగ్లీషులో ఏంటంటే హానరబుల్ అంటారు. హానరబుల్ అగ్రంగం అయితే అక్కడ ఈ సమాజంలో అసలు ఘనంగా పొగుడుతున్నా లేకపోతే మెచ్చుతున్న వ్యవస్థ అయితే కున వ్యవస్థ అయితే గలంప న్యాయ వ్యవస్థ అండి. ఏదో వ్యవస్థ అదే చూడండి. అసెంబ్లీలో కానీ కోర్టులో కానీ అయ్యారంటే హానర్ అంటారు.
గౌరవించు గౌరవించు అంటారు. కునినే అవస్థ ఉమ్మడి కుటుంబం ఉండాలి కామగం దేవుడు ఉద్దేశం. కానీ అక్కడ జత కట్టడం పరిశుద్ధం అని చాలామంది అంటారు. నేను వివాహం పరిశుద్ధం కాదు అనను, కానీ అది ఇంకో కోణంలో చూడాలి. జత కట్టడం అనేది పరిశుద్ధంగా ఉన్నదే. సమాజం ఏమైపోయింది, ట్రాక్ మారింది అక్కడ. ఇప్పుడు వివాహం జరగబోయే వధువరులను ముందు కొంతమంది కలుస్తారండి. ఇది ఉన్న వాస్తవం. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. అని వివాహం కాకముందే కలిసిపోతారు కొంతమంది. కలిసిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేసేస్తాను, పాస్టర్లు సేవకులు సంఘం పెద్దలు అంటారు కదా, పరిశుద్ధ వివాహంలో మీరు చేరరు, పరిశుద్ధ వివాహం జరగదు అంటారు అనేసి గర్భం ధరించినప్పుడు కూడా పెద్ద క్రైమ్ చేస్తారు, పెద్ద తప్పు. ఏంటి తెలుసా? పసిజంక ఈత జంగ. అది న్యాయ వ్యవస్థలు ఒప్పుకోదు. అది గలందే ఏమామా అసలు ఒప్పుకోదు. అది పసిజంక ఈడంక ఈలే పరిశుద్ధ వివాహంలో కూర్చుంటారు. చూడు ఎంత అనిజిబారినైతే దేవునికి ఏం చేశారు? దేవుడికి ఎవడు బ్లైండ్ చేయరు. కళ్ళు కట్టరు, కానీ పాస్తరంజి కళ్ళు కట్టేస్తారు. చాలా చోట్ల జరుగుతాయి. చెప్పండి, ఎందుకు వెనక జరిగేతగలంటే వివాహం పరిశుద్ధమైనది కావచ్చు కాబట్టి. తెలివికి ఇటు బంతాజీ ఇక్కడ అపోస్తలైన పౌలు లేక ఒక భక్తుడు అంటున్నారంటే వివాహం ఘనంగా ఉండాలి. ఘనంగా అగ్రంగం పరిశుద్ధానికి ఘనానికి చాలా తేడా గలందే. ఇంతేసరే ఘనంగా అగ్రంగం ఏంటంటే జైతాలింగం ఎక్కడో ఘనంగా ఘనం అనగా ఏంటి అక్కడ చూడండి. ఒకటోది ఇట్ మస్ట్ బి రెస్పెక్టబుల్, రెండోది ఎస్టిమబుల్, మూడోది ట్రస్ట్ వర్ది. అంటే గౌరవించేదిగా ఉండాలి. ఏ యొక్క బోధ గౌరవించబడతారు? నీతి న్యాయం ధర్మం ఉన్నాడు గౌరవిస్తారు, పరిశుద్ధత యథత ఉన్నాడు గౌరవిస్తారు. ఇంతే. కానీ వివాహం అనేది నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. తర్వాత అది పెళ్ళైన తర్వాత ఈడిపోకుండా ఉంటేనే అది గౌరవిస్తారండి. గలందే ఆమెను ఎంతమంది కూర్చోబెట్టేసి పోలీసుని రప్పించేసుకొని, కలెక్టర్ని రప్పించేసి, ఎమ్మెల్యేని రప్పించేసి అక్కడ ఘనమే. కానీ అది ఘనం దేవుని దృష్టిలో ఘనం కాదు. ఆమె వివాహం అయ్యింది అని నా బొయ్తానో అంగేరు నా బొయ్తానో ఏ చెప్ప ఇంత అసలు కనుంబరి ఉంటే అది ఘనంగా ఉండదు. కయ్యేట సిక్కోజ ఒకటి ఉండాలి, తర్వాత పరిశుద్ధంగా కూడా ఉండాలి. ఏ చెప్ప తెలుసు చూడండి. ఘనం అగ్రంగం కనిన్నే ఆబిరిండా తీర్పు కూడా తీర్చగలగాలి. ఎలా తీర్పు తీర్చాలంటే తేన భుజాంగండకు ఇన్నొక్క ఆయన పెళ్ళైన తర్వాత కానీ తొనండకు ఆయన కుడోన్ లేని తర్వాత మారుతుంది, రూపాలు మారుతుంది, మొత్తం షేప్ అంతా మారుతుంది. తర్వాత భుజాంగన్ ఇంకొకటి చూడొచ్చేమో, లేకపోతే ఆయన అగ్గు చేతి టెన్షన్ వచ్చుకొని కానీ జరుగుతుందండి వాస్తవం సమాజంలో. అని అంటే తెరగైతేమో దానికన్నా ఏం చేయాలో ఒక న్యాయస్థానంగా ఉండాలి. ఆమె చేసింది తప్పు, ఆమె కాలిపోయేవాడు కాలిపోతే కానీ నీ మార్గం మీకు చూసుకోనేసి ఒక న్యాయస్థానంగా పనిచేయాలి. అదే హానర్ అన్నమాట. బుద్ధి చెప్పగలిగే స్థాయికి శీరుంబరను ఉండాలి, శీరుంబోజం కూడా ఉండాలి. ఎత్తిగోయ్ ఏదైనా భుజాంగం అటువంటి పరిస్థితి వస్తుంది. జబ్బు పడో లేకపోతే ఏ విధంగానో కారణం తర్వాత సనంబానం సీమరణం ఎత్తిగండకు నాతో రాగంత బహుమాన పడ్డాయి బిడ్డు. కానీ లక్ష్మిని ఏమనాలంటే ఒక న్యాయ వ్యవస్థగా పనిచేయాలి. ఆమె పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడతావు, సీమర్యంట కొండకులు అనేసి అని బుద్ధి చెప్పాలి. అదే హానర్ అంటది. పుణ్యనేగా ఉండగలిగితేనే కుటుంబం ఎలాగుంటుంది, గౌరవించబడుతుంది, మెచ్చబడుతుంది, పొగరబడుతుంది. అప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది. ఓ ఆ కుటుంబం మా ఫ్యామిలీ బాగుందిరా, బతికితే అలా బ్రతకాలా అని జీవించాలని చెప్పి అపసరైన పౌలు అప్రగీతండి. శిరువు నగరంగం చాలా ఎలాగుండాలి కాబట్టి న్యాయ వ్యవస్థగా ఒక పోలీసు చూడండి. సుప్రీంకోర్టు ఉందా కాలేజా, హైకోర్టు ఉండకు, సుప్రీంకోర్టు ఉండకు. అయితే తేనే కూడి నెంబరి అవస్థ ఇక్కడ దంపతుల్లో దేవుడు సిద్ధపరచాడనమాట. ఇంత నచ్చారు కదా. కంటైనకి ఇట్లబడో అది కాండంలో నెత్తింబరి గుర్సాయిబడం కానీ మీ ఆధీనంలో పెట్టుకోవాలి, ఒక న్యాయస్థానంగా పనిచేయాలి.
విభిచారులు ఉంటే మీరు శిక్షించాలి, తీర్పు తీర్చాలి అనేసి తేనే కంబోలం చాలా స్పష్టంగా చెప్పబడిందండి. అయితే ఇప్పుడు వల్లే నమ్మిన అగాంతబినంబ్రి జత కట్టడం పరిశుద్ధం అగాంతమైన పెద్ద పొరపాటు అది. ఏంటది పొరపాటు అది. కానీ పరిశుద్ధత ఎక్కడుంది అనేది ఇంకా స్టెప్స్ తీసుకుంటే జైతాలింగం ఎక్కడో ఎక్కడ పరిశుద్ధత ఉండాలట కినల్ బొమ్మ చైత మన రీతిలో అంత తక్కువ బిండి అక్కడ స్పష్టంగా రాయబడిందండి. అదే అంతేనా బాప ఎవ్రీ కంబోలే కన్నా ఉంజిలిని 13 ఉంజిలికి చైతాలింగ్ కినల్ ఒకసారి కుటుంబరాన్ అమంగ్లేంచి శిరోంగన్ పనేమిండాగే దయతే ఇది ఒక కమాండ్ అన్నమాట, ఆజ్ఞ. ఇది చెప్పు దయత అంతైతే ఇది ఎవరికి చెప్పబడింది కానీ బాగుంది చేస్తాడు కానీ చూడండి ఒకడు ఉద్యోగంలో కానీ సేరాను ఓలా సేరారు అనుకో ఆనినప్పుడు ఎంత జోడే ಬೇಗನೆ ಮಾಡೋಣ ಕನಂಬುರಿ ಡಕ್ಕೊಂಡು ಬೆಂಡೆ ಐತೆ ಕನಂಬುರಿ ಡಕ್ಕೊಂಡು మన సక్సెస్ లేదాం కాము ఆనినప్పుడు ఎంత చెప్పు కనంబురి తెననప్పుడు ఎంగండేలండి శిరోంగన్ ఎత్తంబురి ఉండాలి కామైతే ఘనంగా ఉండాలి, 10 మెండాగా ఉండాలి గమటకు. తర్వాత జైతాన్ని ఎత్తి గమటకు చింతమ్మ అంతసారి పాన్పు మాత్రము ఎలాగుండాలట నిష్కల్మషం. ఇంగ్లీష్లో ఏంటంటే అన్డిఫైల్. అన్డిఫైల్ అంటే కల్తీ ఉండకూడదు. ఎక్కడ చూడండి ఇక్కడ స్టెప్ చాలా మంది వివరించడం లేదు. చీరుగా మరీ 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 అప్పుడు తినానికి పొరపాటు జరిగితే మరీ చీరుగా వెళ్ళాలి కదా అనేసి ఆ పర్సన్ చేయించుకుని కూర్చుంటారు. కానీ చీరుగా మరీ కాదండి, ఘనంగా ఉండాలి. అప్పుడు మన రీతిన ఎక్కడ ఉండాలంటే పాన్పు దగ్గర మరీ ఉండాలి. ఎక్కడ దిగితేనే అక్కడ ఏంటి నిష్కల్మషం అంటే పూర్ణాగ్రంగం ఏదంటే కల్తీ లేకుండా. చూడండి అక్కడ ఎలాగా జైతాలింగం నిష్కల్మషం అనగా ఏంటి కావాలంటే అన్పోలియూటెడ్. పోలియూటెడ్ అగ్రంగలం కదా అవుడ నామతింగా కలిసిపోవడం, సోరుగా బంసారుగా కలిసిపోవడం. సోన్ రింగిలుగా మాయనతండే రింగినే మోసుకొని తెస్తుంది కానీ కంపు ఎందుకు అక్కడ ఒక ఏదో దుర్గంధం అక్కడ దూరిందనమాట. ఏ చెప్పు గనాడాన్ పేడ నీరు పోస్తే తాగలమా? తాగలేము. అంతే నెంబరి ఇక్కడ నిష్కల్మషం ఎక్కడ ఉండాలట పాన్పు దగ్గర ఉండాలండి. పాన్పు అగ్రంగలంటే సాంగోనాన్ జత్తునాన్ డీమన్నాన్ దకోనాన్ ఇది పాన్పు అనమాట. ఇక్కడ పరిశుద్ధత ఉండాలండి, జత కట్టడంలో కాదు. గనులైతే ఎక్కడ పరిశుద్ధత ఉండాలి? పాన్పు దగ్గర పరిశుద్ధత ఉండాలి. చూడండి తేనే నిష్కల్మషం అగ్రంగం ఏంటంటే ఇంగ్లీష్లో ఏంటంటే అన్పోల్యూటెడ్. అన్పోల్యూటెడ్ అంటే కల్తీ లేకుండా ఉండాలి. నేను భుజంగం కల్తీ ఎలా జరుగుతుంది ఉదాహరణ చెప్తాను. భుజంగన్ ఉన్నాడు ఈయనకు ఆబోయే అంశాలు మాత్రం రహస్యంగా ఇతరకు లింకుడకు అయితే ఘనంగానే చేసుకున్నాడు కానీ ఘనమా లేదండి. తర్వాత పరిశుద్ధ వివాహం అన్నాడు, పరిశుద్ధత ఉందా? లేదు. అంతేనా కల్తీ ఉంది ఇక్కడ. కొనిన్నే ఆ కల్తీ కానీ ఇలాగ ఉండకూడదు. నిష్కల్మషం అంటే కనాని ఇంకొకరితో ఉండకూడదు, అమ్మించిన ఇంకొకరితో ఉండకూడదు. కొనిన్నే పానుపు దగ్గర ఇరువురు ఏం చేసుకోవాలి? యథార్థంగా పరిశుద్ధంగా జీవించగలగాలి. ఇప్పుడు చాలామంది చాలా కుటుంబాలు ఎందుకు ఇలా తయారవద్దు కాదంటే సాతం గొప్పనైన పరిశుద్ధత. ఇక్కడ ఎవరు లేకపోవచ్చు కానీ సమాజంలో చూసి నేను చెప్తున్నాను తెత్తిసత్తంగా అంటే పరిశుద్ధతగా మనం గొప్పది. కానీ గుండెలించిన తర్వాత ఆని నాగోర నాని కనాని నాగోరం కనాని ఇలా సమాజం తయారైపోయింది. ఎందుకంటే వివాహం అనేది జత కట్టడంలోనే పరిశుద్ధతగా ఫిక్సడ్ అయిపోయింది మన రాజు. అందుకే పరిశుద్ధ వివాహం అనేస్తుంటారు. చాలా నెగని బాధ వస్తుందండి. పరిశుద్ధ వివాహంగానే నాకు చాలా బాధ వస్తుంది. జత కట్టడం ఎలా పరిశుద్ధత అవుతుందండి? పానుపు దగ్గర మాత్రం పానుపు దగ్గర కదా పరిశుద్ధత ఉండాలి. చెప్పు అంతేనా సరే సమాజంలో కొంతమంది పాస్టరుంజినే మిస్ట్రాక్ అమ్మేది అనమాట. ఏం చేసేస్తారు? తప్పుడు దారిలో తప్పుడు మార్గంలో నడిపించేస్తున్నారు. అంతేనా చెప్తాను కీతున కొంత కొద్ది 10 లక్షలు అని అనుకోవచ్చు. మొదటిలో కలుసుకున్నాం కదా, పరిశుద్ధ కోల్పోయాము కావాలి అనుకుంటారు. కానీ నమ్ము సరే
లేకపోతే అమ్మాయిలేం సరే ఇరువురుల పబ్బాగుంజి ఎవరికి వారు జోక్యం చేసుకోకుండా కల్తీ చేసుకుండా జీవించగలిగితేనే అది ఘనమైన వివాహం అవుద్ది, పరిశుద్ధమైనటువంటి వివాహం అవుద్ది. కానీ గొప్ప సత్తంగా వెళుతుంది. 10 మంది పిలుచుకొని ఆభర్షణ చేయించుకొని కూర్చోవడం కాదు. విండో కయ్యేట సిక్కో జాబోయ్ ఒంగరాబోయ్ బాతి జీవించడమే అది పరిశుద్ధత అంటారు. అంతేనే తినడం తూన బాగుంది కనేనేగో ఎందుకు జీవించాలి, కనుంబడి ఎందుకు ఇంత కష్టంగా జీవించాలి అంటే పరిశుద్ధ వివాహం ఉంది. ఎక్కడ? మధ్యాకాశంలో. నమ్మగలిక రానించి పరిశుద్ధంగా ఉంటే మధ్యాకాశంలో పరిశుద్ధ వివాహంలో ఆనించి చేరుతారు. నేను చెప్పను నమ్మి అన్నే కానీ పరిశుద్ధ వివాహం అనుకుంటే కనుక ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎంగేజ్మెంట్ ఇరికి దగ్గర అయితే పెద్దోళ్ళు మాట ప్రకారంగా నేను నడుచుకున్నాను, వెళ్ళాను. కానీ నేను అంటే జనింజింగ్ నడే మనసులో తాకలే, ముట్టలే, బరునాయిలే, బాగుండలేను, ఆపేజింగ్ అంగల్ బాలినాయి. కానీ అదేమైంది తెలుసా? ఒకరితో ఒకవేళ అని సోన్సోలేన్ నీ పరిశుద్ధ వివాహంలో వెళ్ళినే కానీ అని పరిశుద్ధం లేదు నీ పని ఉండగలిగాను. అదో అంతేనేసేలే జత కట్టడంలో పరిశుద్ధం ఉండదు. కానీ నమ్మి ఆశీర్వం తెమ్మినంత పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ వివాహంలో పాలి భాగస్తులు ఉండడానికి. అందుకే కదా ఆమె నాకేమంటే ఏపీసీ పత్రిక 5వ అధ్యాయం, ఏపీసీ పత్రిక 5వ అధ్యాయం 26 నుండి 27కి నమ్మ 26, 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతయైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవలనని వాక్యముతో ఉచిత స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై లక్ష్మి గాని వారు సమర్పించుకున్నాడు అనమాట. ఆయన పరిశుద్ధంగా జీవింపు చేయాలి, కానీ ఆయన పరిశుద్ధంగా జీవింపు చేయాలి. అప్పుడు కలింపురి ఎందుకన్నా పరిశుద్ధంగా జీవించాలే గామైతే హితువుని తీసుకొస్తుందంటే ఆయన అమ్ము కావని ఎలాగ ఉండకూడదట, మూడిత కానీ కలంకం కానీ ఎట్టి ఉండకూడదు, అస్సలు ఏమి ఉండకూడదు. ఏ చెప్పం జైతాలికి వస్తాయి యాంతిగాంలే రనుకు నితీజ అడీలన్ రనబోడన్ ఓడి ఎత్తే ధనుసాన్ ఏతి ఉండకూడదు. అడీలన్ రణబోధన్ ధనుస అడిలాంగరంగం ఏతంటే నమ్మించిన కల్తీ జీవితం. రణబోధన అంత ముడతలు, ముఖాలు ముడతలు లేకుండా ఏ చెప్పం. తర్వాత ధనుషాన్ ఇలాగ జీవించకూడదు. కుటుంబం కూడా అలాగా జీవించుకోకుండా ఉంటేనే కణాన్ని జీవనాశీర్వాదం కల్పించండి. తర్వాత మన పెళ్లి కొడుకు వస్తాడే అది పరిశుద్ధ వివాహం. కనవడారని ఎవడు పరిశుద్ధ వివాహం లేదండి. నమసీకాలం పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధుడు కలిస్తేనే ఏమవుద్ది? పరిశుద్ధ వివాహం అవుద్ది. అనవగండి కరెక్ట్ కాదు, ప్రవర్తన కరెక్ట్ కాదు, ఇక్కడ పరిశుద్ధ వివాహం ఎలాగైపోతుంది? అంతేనా సరే ఈ యొక్క వివాహం ఘనమైన వివాహం ఎందుకంటే పరిశుద్ధమైన వివాహంలో మనం పాలు పాగస్తులుగా ఉండడానికి. కునేనేగో వివాహంలో వెళ్ళాలంటే మనమే ఎలాగుండాలి? పరిశుద్ధంగా జీవించాలి. తేనే భుజంగాన్ని అవిశ్వాసంతో ఉంటే అంశలను వాళ్ళని బాగుపడాలి. తేనే తొనానని అవిశ్వాసంతో ఉంటే వంగేరం వాళ్ళు బాగుపడాలి. బాగుంచి బాగుపడి మంచి కుటుంబాన్ని కట్టేసి ఒక న్యాయ వ్యవస్థగా పనిచేయాలి. ఏ చెప్పు ఘనం అఘనంగా ఎత్తిగాలి న్యాయ వ్యవస్థ అండి. అది సుప్రీం కోర్టుగా, హైకోర్టుగా, సబార్డినేట్ కోర్టుగా పనిచేయాలి. మంచి చెడులో మంచిగా గమనించి మంచి అంటే మంచి అనాలి, చెడ్డ అంటే చెడ్డ అనాలి. మంచి మార్గంలో పిల్లలు నడిపిస్తూ సంఘాన్ని కూడా ఒక మాదిరిగా జీవించగలగాలి. అదే ఘనమైనది, తర్వాత నిష్కల్మషమైనదిగా కనబడుతుంది. అంతేనా సరే తెలుగులో కిటు నవంతా బాగుంటుంది. సీరుగా ఏదో సరే అనే సాయిసాయి దాని బెండే 4 కారణాలు అప్పుడు. మొదటి కారణం ఏంటి? అమ్మాయి కుటుంబాన్ని కట్టుకొని దాన్ని అభివృద్ధి చెంది లోకాన్ని నింపడం అన్నమాట.
లోకాన్ని నింపి దాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి. తర్వాత రెండు కారణం ఆత్మీయ సంతానం కొరకు జంగాడడాగే అబీరిండని ఒక ఆహ్వానం చెప్పాలి. సీరోగా సనైసాయిదాం ఏ చెప్ప ఇది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మూడో కారణం జుండుడాని అపనంతోంగా పౌలు చూశాడు, సమాజం చెడిపోతుంది, ఎందుకు విచ్చాలి విడిగి జీవించడం, సీరంగా మంచిగా ఉండొచ్చు కదా, గామంగాంలే జుండుడాని అపనంతోంగా వచ్చారు సీరంగా అన్నాడు. ఏ చెప్ప అది కూడా మూడో కారణం. నాలుగో కారణం ఏంటి? ఇవిరువురు మంచిగా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి. అయితే కనేనేవి కొనసాగాలంటే ఎలాగ సీరంగా ఉండాలట? ఘనంగా ఉండాలి, పానుపు నిష్కల్మషంగా ఉండాలి. కనేనేగోయి ఉండగలిగితే పరిశుద్ధ వివాహంలో అల్లే చేరుకోగలను. ఇంత సరే బాగుంతించి వివాహం అనేది చాలామంది అర్థం కాక సీరం లేని విచ్చలవిడిగా విభిన్నంగా కూలిపోతుందని వివాహం కనుంబరి ఎడ్డేలది తన పుణ్యాంగనోడే అలా నా సీరంలేంపి నా మండ్రా ఒక మాదిరిగా, ఒక న్యాయ వ్యవస్థగా, ఒకవేళ అంశం బొమ్మరావడం గిమ్మలేంటే పర్వత కంబ ఎత్తుగా కంబేండైతే ఇచ్చి పట్టిందానండి పర్వాలేదు. ఎందుకంటావా తేనే గాసాలు మరండే ఏతేనే ఆకాశాన్ని సెల్గా అయితే కానుంది అవునండి. గాసాలు మరండే దేని కొత్త వాళ్ళు తాగుతారు కానుంది గెలంటే ఏతొస్తుంది కరెక్ట్ ఆలోచించి మొన్న యాంగ్ గాసాలు మరంటే జ్ఞానం లేక తాగుతారు. ఎందుకంటే ఆ మద్యపానం అనేది పాము వల్ల కాటేస్తుంది, అందుకే జ్ఞానం లేనివాడు తాగాలి. అయితే ఈ విచారం ఎవరు చేస్తారు? గాళ్ళు పెండి నమ్మి నాకు